శగనాలు చేసుకుందామండి. ఈ శగనాల పిండి ఎలా నానబెట్టుకోవాలంటే నైట్ నానబెట్టుకోవాలండి. బియ్యాన్ని నైట్ నానబెట్టుకొని పొద్దున్నే పట్టించి ఇట్లా జల్లించుకోవాలి. మెత్తగా వస్తుంది. ఇట్లా చెత్త చెదారం ఉంటే అంత పోతుంది. ఇట్లా జల్లించుకోవాలి. ఇది 4 కిలోల పిండికి పావు కిలో సగం నువ్వులు, ఒక 50 గ్రాములు ఓమ వేసుకోవాలండి. తగినంత ఉప్పు. ఈ నువ్వులు కడిగి ఎమ్మట వేసుకోవాలి. ఓమ కూడా కడిగి వేసుకోవాలండి. ఈ నువ్వులు మంచిగా 3-4 సార్లు కడిగి గాలియాలండి. గాలిచ్చి పచ్చి ఈ ఓమ కూడా గాలియాలండి. అంత గాలిచ్చి పిండిలో కలుపుకోవాలి. నువ్వులు దీంట్లో వేసుకోవాలండి. ఉప్పు తగినంత వేసుకోవాలండి. తక్కువ పడితే మళ్ళీ వేసుకోవచ్చు. ఇట్లా కలుపుకొని పక్కకు పెట్టుకొని కొంచెం పిండి తీసుకొని కలుపుకుంటే ఇవ్వాలండి. సాఫ్ట్గా వస్తాయి. కరకర రాకుండా గుల్లాగా వస్తాయి. ఇట్లా తీసుకుంటే ఇలా కలుపుకోవాలండి. శనగనాల పిండి ఇలా కలుపుకోవాలి. వేసుకున్నామండి. ఒక్కొక్కటి వేసుకున్నాక కొంచెం ఆరనివ్వాలండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఈ శనగనాలన్నీ పైకి తేలాలి. ఇట్లా తేలితే మనకు అయినట్టు కలర్. ఈ కలర్ వస్తుంది. ఇవి చూడండి చేసినాయి. ఇట్లా అనగానే తెగిపోతున్నాయండి. గుల్లాగా వస్తాయి చూడండి.